ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. ఈ రోజు దేవుని వాక్యం నుంచి ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏంటి అని మనం గమనించినట్లయితే, ఈ రోజుల్లో యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ మేము రక్షింపబడ్డాం అనే ఒక భ్రమలో ఉన్నారు. ఎందుకు ఇలాగ అంటున్నారు బ్రదర్? ఎవరికైనా డౌట్ వచ్చినట్లయితే, యేసుక్రీస్తుని నమ్మిన తక్షణమే నిత్య జీవం వచ్చేస్తదా? వాక్యం ఏం చెబుతుంది గమనిద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వాక్యాన్ని గమనిద్దాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఆమేన్. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడదురని వాక్యం చెబుతుంది. ఈ వాక్యానుసారంగా మనము విశ్వసించినట్లయితే రక్షింపబడినట్లేనా అంటే అవును అని వాక్యం చెబుతుంది. మరో వాక్యాన్ని గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వాక్యాలు గమనిద్దాం. ఏదనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎలానగా, నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అని వాక్యం చెబుతుంది. ఆమేన్. ఇది నిజమా అంటే 100% నిజం. 10వ వాక్యం చెబుతుంది, సేమ్ పదాలో 10వ వాక్యంలో కూడా రిపీట్ అయ్యాయి. చూడండి, మనుష్యుడు హృదయములో విశ్వసించినట్లు రక్షణ కలుగునట్లు నోటుతో ఒప్పుకొనును. చూడండి, సేమ్ పదాలు. అయితే మన హృదయములో విశ్వసించి మన నోటితో ఒప్పుకుంటే మనము రక్షింపబడతాం అనేది వాక్యము చెబుతుంది. ఇది వరకు మనం గమనించిన మాటలు అపోస్తలుల 16వ అధ్యాయం కానీ, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం కానీ, ఈ వాక్యానుసారముగా ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా విశ్వసించారు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. అయితే మనం రక్షింపబడ్డాము అని మనకి మనమే సర్టిఫికేట్ ఇచ్చుకోవడానికి సాధ్యమవుతుందా అంటే వాక్యాన్ని గమనిద్దాం ఏమి చెబుతుంది అని. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యాన్ని గమనిద్దాం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసినని విశ్వాసం ఉంది అంటే యేసుక్రీస్తుని నేను సొంత రక్షణగా అంగీకరించాను అని మనం అన్నట్లయితే, క్రియలు విశ్వాసము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ద్వారానే మనం యేసుక్రీస్తుని అంగీకరించామనేది క్లారిటీ వస్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అవును బ్రదర్, నేను విశ్వసించే బాప్తిసం తీసుకున్నాను, ఈ రోజు నేను వారం మందిరానికి వెళ్తున్నాను, ఒక సంఘంలో మెంబర్షిప్ గా ఉన్నాను అంటే ఇది మాత్రమే విశ్వాసమా, ఇది మాత్రమే క్రియలా అని మనం అడిగినట్లయితే వాక్యము కాదు అని చెబుతాది. ఎలా మీరు చెప్తారు బ్రదర్ అన్నట్లయితే, ఇది వచ్చే 2వ భాగములో గమనించడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే యేసు ఎవరు? యేసు దేవుడా లేక దేవుని కుమారుడా లేక ప్రవక్త లేక మెస్సయ్యనా? యేసుని ఎవరని మనం విశ్వసిస్తే నిత్య జీవం వస్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఒక విషయాన్ని మనము 2వ భాగంలో గమనించడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం గమనించింది యేసు ప్రభువని మన నోటితో మనం ఒప్పుకుంటే రక్షింపబడతాము అనేది ఈ ఒక భాగంలో మనం గమనించాం. 2వ భాగంలో యేసు క్రీస్తుని ఏమని నమ్మితే రక్షింపబడతాము అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. యేసుక్రీస్తు మీ ఆత్మలకి తోడయుండి మిమ్మల్ని సత్యములో నడిపించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామకి మహిమ కలుగును గాక. థాంక్యూ జీసస్. థాంక్యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్.